శ్రీమాత్రే నమః. తాడేపల్లిగూడెంలో శంకర మఠంలో మాస శివరాత్రికి అలాగే ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుందని నేను పోస్టులు పెడుతూ ఉంటాను కదా. ఎంతమంది అండి, ఎంతమంది అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారో. నాకు ఒక 4 రోజుల క్రితం ఒక వాయిస్ మెసేజ్ పంపించారు శంకర మఠం వాళ్ళు. అదేంటంటే వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలేదంట, చాలా బాధపడుతూ ఉంటే అమ్మవారికి వచ్చి మొక్కుకున్నారంట. అమ్మవారి కాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందిట. మొదటి జీతాన్ని సమర్పణ చేసుకుంటున్నాము అనేది ఆ వాయిస్ మెసేజ్ యొక్క సారాంశం. అలాగే నిన్న వీడియో కింద కూడా ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు. అమ్మ, నాకు చాలా పెద్ద కష్టమే వచ్చింది, మీరు పెట్టే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను వింటూ అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను, వెళ్ళాను. నిజంగా నాకు వచ్చిన ఆ అతి పెద్ద కష్టం నుంచి నేను చాలా తొందరగా చిన్నదానితోనే బయటపడిపోయానమ్మా, అమ్మ ఉంది అని. అలాగే టెలిగ్రామ్లో ఇంకొక ఆవిడకి వచ్చిన ఆర్థిక ఇబ్బందులు అనమాట. దాన్ని తట్టుకోలేకపోతే అమ్మవారికి వచ్చి మొక్కుకున్నాక ఆవిడకి ఒక థాట్ వచ్చింది. అదేంటంటే ఆవిడకి బాగా వంట చేయడం వచ్చట, కానీ ఎప్పుడు ఆవిడకి ఆలోచన రాలేదు దీన్నే మనం పెట్టుబడిగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది. అమ్మవారి పాదాలు పట్టుకుని వెళ్ళిన తర్వాత ఒక రోజు రాత్రి ఆవిడకి అనిపించిందిట, ఇన్ని కష్టాలు పడుతున్నాను అని బాధపడుతున్నాను కదా, ఎందుకు నాకు వంట బాగా చేయడం వచ్చినప్పుడు దాన్నే పెట్టుబడిగా ఎందుకు పెట్టకూడదు అని అనిపించిందిట. సరే, మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి ఆలయానికి వచ్చి, అమ్మ నేను ఈ ప్రయత్నం మొదలు పెడుతున్నాను, నా ప్రయత్నానికి నీ అనుగ్రహాన్ని ఇవ్వమ్మా అని చెప్పి ఆవిడ మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి అప్పుడు ఆవిడ ఇంట్లో కొంతమందికి వంట చేసి ఇవ్వడం ప్రారంభించారట. ఈరోజు ఆవిడ చెప్పారు, నాకు లక్షల రూపాయలు నేను సంపాదిస్తున్నానని నేను చెప్పడం లేదు, కానీ నాతో పాటు ఇంకొక ఇద్దరికి నేను ఉపాధిని కల్పించానమ్మా. అమ్మ పాదాలు పట్టుకుంటే అప్పటి వరకు మనకి ఏదైతే అడ్డుగా ఉందో ఈ చెడు కర్మ అది పోతుంది. లేదు అంటే నేను వంట బాగా చేస్తానని తెలుసు, నేను చేసే వంటలు అందరూ ఇష్టపడతారని తెలుసు, కానీ నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు ఎప్పుడును. కానీ అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత నీ బుద్ధిని ప్రేరేపిస్తున్నాను, నువ్వు ఇలా చేసుకో అన్నట్లుగా అమ్మ నాకు చెప్పినట్లుగా అనిపించిందమ్మా. నిజంగా అమ్మ ఉంది అక్కడ, అంతే, మన అమ్మ పాదాలు మాత్రమే పట్టుకోవట్లేదు అని చెప్పి ఆవిడ కామెంట్. ఇలా ఎంతమంది రాస్తూ ఉంటారండి. నాకు అవన్నీ చదివినప్పుడు అనిపిస్తుంది, అమ్మ అనుగ్రహం వాళ్ళకి దొరికింది, అది చాలు నాకు అని. నేను పదే పదే ఎందుకు చెప్తాను అంటే, కష్టం వచ్చినవాడికి తెలుస్తుంది ఆ నొప్పి. ఒడ్డు నుంచి కూర్చున్న వాడికి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎప్పుడు సుఖమైన మాటలే చెప్తూ ఉంటారు, కానీ అనుభవిస్తున్న వాళ్ళకి కదా తెలుస్తుంది బాధ అనేది. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అమ్మ పాదాలు పట్టుకోవడం. అమ్మ పాదాలు పట్టుకుంటే ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి అమ్మ బయట పడేస్తుంది ఖచ్చితంగా, అంతే. శంకర మఠంలో ప్రతి మాస శివరాత్రికి అలాగే నవావరణ అర్చనకి వచ్చి అక్కడ అమ్మవారికి నవావరణ అర్చన చేయించుకున్న వాళ్ళకి, మాస శివరాత్రికి ప్రతి నెల అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఎంత అనుగ్రహాన్ని ప్రసాదించారో. శంకర మఠంలో ఉన్నది స్ఫటికలింగం. అసలు స్ఫటికలింగానికి అభిషేకం చేసిన, కనీసం దర్శించిన ఎన్నో జన్మల దరిద్రం పోతుందిట, ఎన్నో దోషాలు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది స్ఫటికలింగానికి అభిషేకం చేయించుకుంటే. అప్పుడు అడుగుతారు మీరు వెంటనే, ఇంట్లో స్ఫటికలింగం ఉండొచ్చండి, మేము చేసుకోవచ్చండి అని అడుగుతారు. స్ఫటికలింగం ఇంట్లో ఉంటే ఎన్నో నియమాలను పాటించాలి, నియమాలు పాటిస్తూ మీరు చేసుకోవచ్చు. కానీ అలా పాటించలేని వాళ్ళు, శంకర మఠంలో రుద్ర యంత్రం కింద ఉన్న స్ఫటికలింగం, అసలు స్ఫటికలింగమే చాలా విశేషం. స్ఫటికలింగానికి అభిషేకం చేయటం అది రుద్ర యంత్రం కింద ఉంది. అలా ఉంటే ఒకసారి చేయించుకుంటే 1000 సార్లు చేయించుకున్న ఫలితం వస్తుందన్నమాట. అందుకే నేను పదే చెప్తాను, ఎంత చక్కగా జరుగుతుందో అక్కడ అభిషేకం. ఎంతమంది నాకు కామెంట్లో పెడుతుంటారు, ఈ పాటికి నాకు కొన్ని 100 కామెంట్లే వచ్చుంటాయి. మీరు నేను పెట్టిన ప్రతి వీడియో కింద చూడండి, దాదాపు 2-3 కామెంట్స్ ఇవే ఉంటాయి. అమ్మ, మా జీవితం మారిందమ్మా, అమ్మ మా కష్టం తీరిందమ్మా, మేము ఈ కష్టం నుంచి బయటపడ్డామమ్మా, నా కూతురికి వివాహం అయిందమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అని కొంతమంది పెడుతూ ఉంటారు. అవి చాలా తక్కువ వస్తుంటాయి కామెంట్స్, మేము కూడా వెళ్ళాము, మా కోరిక తీరలేదు అని. ఒక్కటి ఆలోచించండి, మనం గుడికి వెళ్ళింది మొదలు, నా కోరిక ఎప్పుడు తీరుతుంది, ఎన్ని రోజుల్లో తీరుతుంది, నేను ఏ నియమాలు పాటించాలి అని ఆలోచించడంతో పాటుగా, ఒకరోజు వెళ్ళాం అనుకోండి గుడికి, అమ్మయ్య ఒకరోజు వెళ్ళిపోయాను, ఇంకా ఎన్ని రోజులు వెళ్ళాలి అనుకుంటాం. 2వ రోజు వెళ్ళాం అనుకోండి, 2 రోజులైంది, నా కోరిక ఎప్పుడు తీరుతుంది. వారం రోజులు వెళ్ళాం అనుకోండి, వారం రోజులైంది, నా కోరిక ఎప్పుడు తీరుతుంది.
6 నెలలు వెళ్ళావు అనుకోండి, 6 నెలలు అయింది నా కోరిక ఇంకా తీరలేదంటావు. నీ కర్మ అంత బలంగా ఉంటే నీ కోరిక తీరాలి అంటే సమయం పడుతుంది కదా. నువ్వు నీ దృష్టిని అమ్మవారి పాదాల మీద పెట్టకుండా అమ్మవారిని చూస్తున్నంతసేపు నేను 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది అని ఈ రోజుల్లో లెక్కేసుకున్నావు అనుకో, నీకు కొన్ని సంవత్సరాలైనా నీ కోరిక తీరదు. కానీ అమ్మవారి రూపాన్ని చూస్తూ, అమ్మా నీ కళ్ళు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయమ్మా, నీ రూపం చూస్తుంటే ఎంత బాగుందమ్మా అంటూ తన్మయత్వం చెందుతూ అమ్మవారి మీదే దృష్టి పెట్టి ఒక్కసారి అక్కడ కూర్చుని చూడండి, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అప్పుడు మీరు అంటారు, ఓ పక్క నుంచి కష్టాలు తరుముకొచ్చేస్తుంటే దృష్టి ఎలా నిలబడుతుందండి అని. ఒకరోజు నువ్వు నీ దృష్టిని ప్రయత్నపూర్వకంగా అమ్మవారి పాదాల మీద పెట్టడానికి ప్రయత్నం చేశావు అని అనుకో, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ దృష్టి అమ్మవారి పాదాల మీద పడుతుంది. ఎప్పుడైతే నీకు అమ్మవారి పాదాల మీద నీ దృష్టి పడిందో, నీ చూపు పెట్టావో, నీవు శరణాగతి చేశావో, వెంటనే అమ్మ దృష్టి నీ మీద పడుతుంది. ఇది అండర్లైన్ అంతే, ఇంకా ఇందులో వేరే సందేహమే పెట్టుకోకర్లేదు. ఎన్నో అన్యాయాలు చేసిన వాళ్ళకి కూడా భగవంతుడి అనుగ్రహం పొందారని మనం ఎన్నో చదువుతూ ఉంటాం. అంతెందుకు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశంలోకి రావడానికి కారణం రాబర్ట్ క్లైవ్. క్రిస్టియానిటీని వ్యాప్తి చెందించిన వాడు ఈ రాబర్ట్ క్లైవ్. అలాంటి రాబర్ట్ క్లైవే ప్రాణం మీదకి వస్తే నా ప్రాణాలను కాపాడు అని చెప్పి కంచి వరదరాజస్వామి వారి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఆరోగ్యం కుదుటపడింది, యుద్ధం చేశాడు, దోచుకున్నాడు. ఆ దోచుకున్న దాంట్లోంచి ఒక హారం తీసుకొచ్చి కంచి వరదరాజస్వామి వారికి సమర్పించారు. ఈ రోజుకి క్లైవ్ సమర్పించిన మరకత కండి అని చెప్పి ఇప్పటికీ వేస్తూ ఉంటారు కంచి వరదరాజస్వామి వారికి. మన దేశం నుంచి ఎంత సొమ్ము దోచుకుని పోయాడో ఆ తర్వాత అనుభవించడం అనుకోండి, అది వేరే విషయం. కొన్ని కంచి వరదరాజస్వామి వారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత అయినా మనసు మారిందా? మారలా. తన ప్రయత్నాన్ని అలా కొనసాగించాడు మతం మార్చడానికి. అంటే ఎంత దుష్టుడైనా పాదాలు పట్టుకుంటే అనుగ్రహం దొరుకుతుంది. వాడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాడు, అందుకే ఆ క్షణంలో స్వామివారి పాదాలు పట్టుకోవాలని అనిపించింది, పట్టుకున్నాడు. భగవంతుడికి శత్రువులు మిత్రులు ఉండరు. నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం, నువ్వు చెడు చేస్తే చెడు ఫలితం. చెడ్డవాడైనా మంచి చేస్తే చెడ్డవాడు కదా అని మంచి చేసిన దానికి ఫలితాన్ని ఇవ్వకుండా ఉండడు భగవంతుడు. మంచివాడైనా సరే చెడు పని చేశాడు అని అనుకోండి, మంచివాడు కదా చెడ్డ పని చేశాడు కదా అందుకు నువ్వు వదిలేద్దాం అని అనుకోడు. ఏ అకౌంట్ అదే. నమ్మి పాదాలు పట్టుకోండి, అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాలి. శ్రీక్షేత్ర పురిలో శ్రీరుద్ర యాగము, సుదర్శన యాగము చెయ్యాలని సంకల్పం జరిగింది. గోవర్ధన పీఠంలో శ్రీ 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 జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో యాగం చెయ్యాలని సంకల్పం జరిగింది. జనవరి 31, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 ఈ 3 రోజుల్లో అక్కడ యాగం జరుగుతుంది. ఎవరైనా ఆ యాగాన్ని చూడాలి అని అనుకుంటే, ఆ యాగంలో పాలు పంచుకోవాలి అని అనుకుంటే, లోక కళ్యాణార్థము, శత్రు బాధల నుంచి బయటపడేసేది, అలాగే దృష్టి దోషాల నుంచి బయటపడేసేది, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేసే ఈ సుదర్శన యాగాన్ని చూస్తే చాలు మనకున్న కర్మ కరుగుతుంది. అక్కడికి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మీ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్తే వసతి మీరే చూసుకోవాలి. కానీ అక్కడ ప్రసాదం మాత్రం ఈ శంకర మఠం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళలేమండి, కానీ లోక కళ్యాణార్థం అక్కడ చేస్తున్నారు కాబట్టి కర్మ కరిగించుకునే అవకాశం మాకు కూడా కావాలి, మేము కూడా సమర్పణ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అని ఎవరైనా భావన చేస్తే ఇదే వీడియో కింద పోస్ట్ పెడతా. ప్రతి నెల మాస శివరాత్రికి ఎవరైతే అభిషేకానికి ద్రవ్యాన్ని పంపిస్తున్నారో అదే సంఖ్యకి మీరు ఎంతైతే పంపించాలి అని అనుకుంటున్నారో ఆ ద్రవ్యాన్ని పంపించవచ్చు. మీ గోత్రనామాలతో పాటుగా మీరు దేనికోసం పంపిస్తున్నారు అనేది వివరంగా రాస్తే అక్కడ యాగం జరిగే సమయంలో ఎవరైతే సమర్పణ చేసుకుంటారో, ఎవరైతే గోత్రనామాలు అక్కడ నమోదు చేసుకుంటారో వాళ్ళందరి పేర కూడా సంకల్పం చేసుకుంటారు. లోక కళ్యాణార్థం అక్కడ యాగం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ద్రవ్యాన్ని పంపించాలి అని అనుకుంటే పంపించండి. ఈ లోక కళ్యాణం కోసం చేస్తున్నాము అంటే లోకాన్ని ఉద్ధరించడానికి మనకి కూడా వచ్చిన ఒక అవకాశం అది.
మన కొన్ని కర్మలు కరిగిపోవాలి అంటే ఇలాంటి మంచి పనులు చేస్తే మన కర్మలు కరుగుతాయి. ఒకవేళ మీరు వెళ్ళాలి అని అనుకుంటే చక్కగా వెళ్ళొచ్చు. అక్కడ శ్రీ 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 జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే పూరీ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాఘ పౌర్ణమి ఈ ఫిబ్రవరి 1వ తారీఖున, మరి మాఘ పౌర్ణమి రోజు చాలా మంది అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి అంతమందిలో వెళ్ళి ఇబ్బంది పడలేము అని అనుకున్న వాళ్ళు మీరు ద్రవ్యాన్ని పంపించవచ్చు. పంపించకపోయినా నమస్కారం చేసుకోవచ్చు. అది మీ వెసులుబాటు మాత్రమే. ఇంత ద్రవ్యం పంపించాలి అని ఎవరిని అడగట్లేదు, అడగము కూడా. ఒక్క మాస శివరాత్రికి మాత్రమే నేను ఎందుకు చెప్తాను అంటే, అక్కడ గోసేవ, వేద సంరక్షణ జరుగుతుంది. అందులోనూ స్ఫటికలింగానికి అభిషేకం చేయించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మనము బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి. ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ప్రతి మాస శివరాత్రికి నవావరణార్చనకి నేను చెప్తూ ఉంటాను. ఈ యాగానికి అది మీ ఇష్టం.